రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టొద్దని, రోడ్లపై ఆరబోస్తే ప్రమాదాలు జరిగి మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, రైతులు కళ్ళాల వద్దే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ నిర్మల అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సమావేశాన్ని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ నిర్మల హాజరై రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ముందు చూపుతారు, లేకపోతే వాళ్ళు ముందేసుకుంటారు, మళ్ళీ ఎప్పుడో వస్తారు, అయినా కూడా వాళ్ళు అదే మొత్తం కుప్పలు వేస్తారు అని రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే అదొకటి పారదర్శకంగా ఏంటంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. అందరికీ పోతాయి, పోవు అనే ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఈ మన తేమ శాతం 17% ఉండాలా లాస్ట్ సీజన్లో మనం ఏం ఎదుర్కొన్నామో సమస్యలు అవి మనం ఇప్పుడు చర్చించుకొని మనం హైర్ ఆఫీసర్స్కి మనం నివేదించినట్టయితే అవి ఈసారి పునరావృతం కాకుండా మనకు రిపీట్ కాకుండా మీటింగ్ స్టార్ట్ అవుతుంది 9:30-10 మధ్యలో. అది కూడా మీకోసమే పెట్టారు. ఇంత పెద్ద యూనిట్లు తెప్పించారు. దీంట్లో వీడియో కాన్ఫరెన్స్ అక్కడి నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మాట్లాడుతుంటారు. మీకు వచ్చే అనుమానాలు తీర్చుకోవచ్చు. చాలా ప్రతి మంగళవారం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు కొంతమంది అయినా అంటే మీకున్న ఆసక్తి ఉన్న రైతులు రావచ్చు, మీకు వచ్చే సొసైటీకి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ ఎవరో రకరకాల. అందరికీ నమస్కారం. ఈరోజు చిన్నశంకరపేట మండలంలో మన రైతులకి వరి యొక్క దీని గురించి మేము వరి కొనుగోలు కేంద్రంల గురించి దాంతో పాటుగా అలాగే మన హార్టికల్చర్ తరఫు నుండి వచ్చిన ఆయిల్ పామ్ ఆఫీషియల్స్ కూడా వచ్చారు. వాళ్ళ ద్వారా కూడా మనం రైతులకు ఒక ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఆయిల్ పామ్ అనేది మంచి అంటే ఇప్పుడు ఈ కోతుల బెడద లేకుండా అట్లాగే ఎలాంటి చీడపీడలకు కూడా లోను కాకుండా ఉండే పంట కాబట్టి దాన్ని కూడా అంటే సాగుకి ప్రోత్సహించడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు ప్రతిసారి కూడా ఈ వరి వేసుకొని అంటే అంతగా ఆశించినంత ఇది ఏమంటారు లాభాలు రాకుండా ఉండడం వల్ల ఈ ఆయిల్ పామ్ వేస్తే ఏంటంటే వీళ్ళకి నిరంతర దిగుబడి అంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కనుక మనం ఆయిల్ పామ్ వేసామంటే అది 30 సంవత్సరాల వరకు కూడా మనకు పంట ఇస్తుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మనము దాదాపుగా ఒక 10-15 సార్లు కోసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని రైతులను ఏంటంటే ఎప్పుడు ఒకే పంట దిశగా కాకుండా వాళ్ళని ఒక మంచి అంటే కొంచెం డైవర్సిఫికేషన్ లాగా కూడా వాళ్ళని మేము మోటివేట్ చేస్తున్నాము. అందులో భాగంగానే వాళ్ళకి ఏంటంటే ఏం తెలియజేసామంటే ఒక రైతుకి మొక్కలు కూడా ఫ్రీగా ఇస్తారు. అంటే ఫ్రీ అంటే సబ్సిడీ మీద ఉంటుంది. అలాగే డ్రిప్ కూడా 90% సబ్సిడీ ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి రైతు 57 మొక్కల వరకు వస్తాయి. అది ఒకదానికి మధ్యలో దూరం 9 మీటర్స్ వరకు ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అతనికి ఒక 3 సంవత్సరాల వరకు అయితే పంట అయితే ఏమి రాదు, దిగుబడి ఏమి రాదు. 3 సంవత్సరాల వరకు అతను ఖచ్చితంగా పంట ఏమి అంటే దిగుబడి ఆశించాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, అతను ఆ మధ్యలో ఉన్న ప్లేస్లో అతను వేరే పంట ఏదైనా వేసుకోవచ్చు. అంటే వరి కాకుండా ఏదైనా వేసుకొని దానికి కూడా వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ కింద మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 4,200 సబ్సిడీ కూడా అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కింద కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా అతనికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అతనికి 3 ఏళ్ళు అంటే ఏమీ దిగుబడి లేకుండా ఉన్న ఆలోచన కూడా పోతుంది అనమాట. ఎలాగో 4వ సంవత్సరం నుంచి అతనికి పంట చేతికి వస్తుంది. వచ్చిన పంట కూడా అతనికి ప్రతి నెల అంటే దాదాపు సంవత్సరంలో 10 సార్లైనా అతనికి వస్తుంది అనమాట. కాబట్టి ఎట్లా అంటే మన దీంతో కంపేర్ చేసుకుంటే వరితో కంపేర్ చేసుకుంటే సంవత్సరానికి అతనికి ఎటు లేదన్నా కూడా ఒక ఎకరానికి 1 లక్ష వరకు దిగుబడి అంటే ఆదాయం వస్తుందని చెప్పేసి మన హార్టికల్చర్ అధికారులు మనకు అంటే వాళ్ళకున్న స్టడీస్ ప్రకారం తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ప్లేస్ కోతుల బెడద కూడా ఉండదు, చీడపీడలు కూడా ఉండవు. కాబట్టి ఇది రైతుకైతే ఎంతో సహాయం చేసినట్టు ఉంటుంది. అయితే అట్లా అని చెప్పేసి మేము వాళ్ళని మొత్తం వాళ్ళ ఉన్న ఏరియా మొత్తం కూడా ఆయిల్ పామ్ వేయమని కూడా మేమేం చెప్పట్లేదు. కాకపోతే ఇదేంటంటే ఒక మార్పు రావాలి, ఎప్పుడు ఒకే రకం పంట కాకుండా వాళ్ళ యొక్క ఇది కూడా చూడాలి. కాబట్టి పెద్ద రైతులు అయితేనేమో వాళ్ళు కొంచెం వరికి పెట్టుకొని కొంచెం ఆయిల్ పామ్కి వెళ్ళొచ్చు. చిన్న రైతులైనా సరే వాళ్ళకు ఒకవేళ వీలు ఉండి ముఖ్యంగా దీనికి నీటి వసతి ఉండాలండి.
నీటి వసతి ఉంటే ఏమవుతుందంటే దానికి కంపల్సరీ నీరు ఉండాలి. నీరు అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంటేనే మనం ఈ పంటకు వెళ్ళాలి. నీటి లభ్యత లేనిది మాత్రం ఈ పంట జోలికి వెళ్ళకపోవడం మంచిది, అసలు వెళ్ళకూడదు యాక్చువల్గా. కాబట్టి నీటి వసతి ఉన్న వాళ్ళు కొంచెము అఫోర్డ్ చేసిన వాళ్ళు ఒక్క మనిషి సరిపోతుంది. 10 ఎకరాలు పెట్టుకున్నా, 1 ఎకరా పెట్టుకున్నా, ఎన్ని ఎకరాలు పెట్టుకున్నా ఒక మనిషి మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం డ్రిప్ సిస్టమ్ పెట్టేస్తారు కాబట్టి ఆ రకంగా కూడా మనము దీన్ని కొంచెం యూస్ఫుల్ అని చెప్పాలి. లేబర్ కూడా తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి. సో ఈ రకంగా కూడా రైతులను మనం ప్రోత్సహిస్తే ఏంటంటే ఎప్పుడు మనకు ఎక్కువ ఈ శంకరంపేట మండలంలో చూస్తే ఎక్కువ ప్యాడీనే వస్తుంది. ప్యాడీ కాకుండా ఇది కూడా మనము వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించినట్టు అవుతుంది. రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే రైతులు ఉంటే పెట్టుకోమని మేము ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో వాళ్ళని కోరడం జరిగింది.